మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న రామ్ ప్రకాష్ గారు. మరి ఈ రోజు మన డైట్ వీడియోలో 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు నిజంగా బరువు తగ్గటంలో ఇబ్బందులు ఎలా పడతారు, ఒకవేళ వాళ్ళు బరువు తగ్గాలనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే 25 ఇయర్స్ ఇలా ఉన్నవారు, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఈజీగా ఏదైనా సరే డైజెస్ట్ చేసుకునేటువంటి సిస్టమ్ వాళ్ళ బాడీలో ఉంటుంది. బట్ వీళ్ళకి కొంచెం కష్టం కాబట్టి వీళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేను చెప్పినట్టు మా ఏజ్ వాళ్ళు కొంచెం ఈజీ అని అనుకుంటూ ఉంటాం, నిజంగానే ఈజీ. బట్ 60 ఇయర్స్ అనగానే వాళ్ళు ప్రతి ఒక్కటి ఇమ్యూనిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి తగ్గిపోతూ ఉంటుంది. సో వీళ్ళు బరువు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసిక్గా 60 అనేది రిటైర్మెంట్ ఏజ్. మీరు ఇందాక చెప్పినట్టుగా ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతుంటాయి. సో బెస్ట్ ఐడియల్ వాళ్ళ డైట్ ఏంటంటే వాళ్ళు డైలీ 1 టైం మాత్రమే కుక్ మీల్ తీసుకోవాలి. ఓకే, 1 టైం. అసలు అవకాశం ఉంటే కనుక వాళ్ళు ఓన్లీ డైలీ 2 మీల్ తీసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఈజీగా బరువు తగ్గుతారు. రైట్, లైక్ 11 AM 5 PM, రైట్, లేదా 10 AM 6 అలా డైలీ 2 మీల్ తీసుకోవాలి. ఆ 2 మీల్లో కూడా ఒకటి కుక్డ్ మీల్, ఒకటి రా తీసేసుకోవాలి. ఓకే, రైట్. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ కంటెంట్ తగ్గిపోతుంది రా తీసుకోవడం వల్ల, ప్లస్ ఆ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఈ 2 మీల్ తీసుకోవడం వల్ల ఆ ఈవినింగ్ మీల్కి నెక్స్ట్ డే మార్నింగ్ మీల్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. సో అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు. సో దానివల్ల ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం యాక్టివేట్ అయ్యి ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ క్వాంటిటీ కూడా తగ్గించేసేసుకోవాలి. వాళ్ళకు కుదిరిన ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవాలి. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ఆల్వేస్ మళ్ళీ జాగింగ్ వెళ్ళడమో, రన్నింగ్ వెళ్ళడమో, వాక్ వెళ్ళడమో కాదు. మామూలుగా కూర్చున్న దగ్గర ఈవెన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా, ప్రాణాయామం, నాడీ శోధన చేసుకున్నా కూడా మంచి ఎఫెక్ట్ అనేది వాళ్ళకు వస్తుంది. సో వాళ్ళు బేసిక్గా స్ట్రెస్ ఏమీ తీసుకోకూడదు అండ్ మంచి నిద్రపోవాలి. హ్యాపీగా మంచిగా నిద్రపోవాలి. దట్ ఈస్ అ కంప్లీట్లీ రిటైర్మెంట్ ఏజ్. పీస్ఫుల్ గా లీడ్ చేయాల్సిన ఏజ్ అనమాట. మళ్ళీ ప్రపంచంలో ఉన్న టెన్షన్స్ అన్ని తీసుకొని నేనే ప్రపంచాన్ని లాగుతున్నాను, భారతదేశ ప్రధానమంత్రి నేనే అని చెప్పి ఎలాంటి టెన్షన్స్ అని తీసుకోకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ మనం చెప్పినట్టుగా డైట్ ఫాలో అవుతే ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. మనం ఎప్పుడు మాట్లాడుకునేది 4 kgs పర్ మంత్ తగ్గొచ్చు అని. సో వీరిలో 60 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఎన్ని కేజీస్ వరకు తగ్గొచ్చు అంటారు? ఫస్ట్ వాళ్ళు టార్గెట్ ఏంటంటే వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఓకే, వెయిట్ తగ్గడం విషయం పక్కన ఉండి ఫస్ట్ వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తారు. అంటే మళ్ళీ ఇక్కడ ఒక మిత్ ఏముంటుందంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఏ దొరికితే తినేయాలి. మీరు ఎన్ని రోజులు ఉంటారన్న విషయం పక్కన పెట్టండి, బట్ ఉన్న రోజులు హ్యాపీగా హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడో పండగ పబ్బానికో తింటే దట్ ఈస్ నో ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, మరి 60 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలని చాలా చక్కగా వివరించారు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.